నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం నేను మోనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో మంత్రి లోకేష్ భేటీ ఏడాది పాలనలో సాధించిన విజయాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించిన యువనేత క్రీడలతో మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందన్న ఎమ్మెల్యే బోండా ఉమా రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్ది అన్ని విభాగాల క్రీడాకారులకు తగు రీతిలో ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని వెల్లడి ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని మంత్రి నిమ్మలకు వినతి పత్రం అందజేసిన ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఆపరేషన్ బుడమేరును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనికి ఉపరాష్ట్రపతి ధన్కర్ స్పందిస్తూ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశానికి గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని మంగళగిరిని తాను ఎంచుకున్నానని లోకేష్ చెప్పగా, తాను కూడా తొలిసారి పరిచయం లేని నియోజకవర్గాన్ని ఎంచుకొని పోరాడానని ధన్కర్ అన్నారు. ఈ సందర్భంగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర తాను చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలను కళ్లకడుతూ రూపొందించిన యువగళం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్ది అన్ని విభాగాల క్రీడాకారులకు తగు రీతిలో ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అమరావతి ప్రాంతం మంగళగిరిలో అంతర్జాతీయ స్టేడియాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా మూలపాడులో ఉన్న క్రికెట్ స్టేడియాలను మరింత అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ కు ప్రభుత్వ పరంగా అన్ని విధాల క్రీడల వికాసానికి సహకారం అందిస్తుందన్నారు. విజయవాడ నున్న మెయిన్ రోడ్డు కండ్రిక మణికంఠ నగర్ లో ఏఆర్ స్పోర్ట్స్ జూడో యోగా ఫిట్నెస్ సెంటర్ ను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ క్రీడలతో మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందన్నారు. క్రీడల వికాసానికి ప్రభుత్వం చేయూత అందిస్తుందని చెప్పారు. జూడోలో 20 సంవత్సరాలకు పైగా విశేష అనుభవం ఉన్న సీనియర్ క్రీడాకారుడు నామిశెట్టి వెంకట్ ఆధ్వర్యంలో ఏఆర్ స్పోర్ట్స్ పునః ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ఏఆర్ స్పోర్ట్స్ సెంటర్ నిర్వాహకుడు నామిశెట్టి వెంకట్ మాట్లాడుతూ, జూడోలో సుదీర్ఘ అనుభవంతో భావి భారతావనికి యువ క్రీడాకారులను తయారు చేయాలనే సంకల్పంతో ఏఆర్ స్పోర్ట్స్ సెంటర్ను 5 సంవత్సరాల క్రితం ప్రారంభించినట్లు చెప్పారు. ఇటీవల వచ్చిన వరదల నేపథ్యంలో స్పోర్ట్స్ సెంటర్ పూర్తిగా పాడైందని, మరలా దానిని పునరుద్ధరించి ఎమ్మెల్యే బోండా ఉమా చేతి మీదుగా తిరిగి ప్రారంభం చేసినట్లు వివరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులకు జూడోలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, యోగా ఫిట్నెస్ సైతం నేర్పబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ ప్యాట్రన్ గా విజయలక్ష్మిని నియమించిన నియామక పత్రాన్ని బోండా ఉమా చేతుల మీదుగా నామిశెట్టి వెంకట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు యలమంచిలి శ్రీకాంత్, జి సుబ్బారావు, ఎన్ పవన్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా క్రీడలకి మహాదర్శి పట్టింది. అన్ని రకాలుగా క్రీడల్ని ప్రోత్సహించే ఈ ప్రభుత్వం అన్ని ఈవెంట్స్లో కూడా క్రీడాకారుల్ని, అలాగే అకాడమీలని, కోచింగ్ సెంటర్ని అన్నిటిని కూడా అభివృద్ధి పరుస్తూ ఉన్నాం. అమరావతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో క్రికెట్ స్టేడియంస్, అలాగే మళ్ళీ అదర్ ఈవెంట్స్కి స్టేడియంస్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. మూలపాడులో స్పోర్ట్స్ సిటీని పెట్టాలనే ఒక ఆలోచనతో ఉన్నాం. అన్ని రకాలుగా కూడా క్రీడలకి మళ్ళా పూర్వ వైభోగం తీసుకురావడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. ఈరోజు జూడో అసోసియేషన్ స్టేట్ సీఈఓ అయినటువంటి నామిశెట్టి వెంకట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచితంగా క్రీడాకారులకి ట్రైనింగ్ ఇవ్వటం, జిమ్ము గతం నుంచి కూడా ఎప్పటి నుంచో ఉంది. దీన్ని ఇంకా ఆధునీకరించి ఈరోజు ఇక్కడ కండ్రికలో సెంట్రల్ నియోజకవర్గంలో 64వ డివిజన్లో ఇది మరి ఇప్పుడే ప్రారంభించుకున్న సంతోషం. ఇక్కడి నుంచి ఎంతోమంది క్రీడాకారులు నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళారు. గతంలో కూడా రాబోయే రోజుల్లో కూడా క్రీడాకారులు అన్ని రకాలుగా ఈ కేంద్రాన్ని ఉపయోగించుకొని అత్యున్నత స్థాయి ప్రతిభ కనబరిచి అత్యున్నత స్థానాలకు వెళ్ళాలని హృదయపూర్వకంగా వాళ్ళకి ఆశీస్సులు ఇస్తూ ప్రభుత్వం తరఫున వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటాం, పూర్తిగా వాళ్ళకి ప్రోత్సహిస్తాం. ఈరోజు ఇక్కడ జూడో అండ్ యోగా ఫిట్నెస్ అనేటువంటి సెంటరు ఏఆర్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అనే సంస్థ
ఒక 5 సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్న పేరిట స్థాపించడం జరిగింది. ఆ తర్వాత అనేక ట్రైనింగ్స్ జరిగినాయి. ఈ జరిగిన వాటిల్లో ఇక్కడి నుంచి దాదాపు ఖేలో ఇండియా స్థాయికి మెడల్ కొట్టే స్థాయికి ఈ అకాడమీ వెళ్ళింది. అయితే ఇటీవల మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను నించిన ప్లేస్లో 5 అడుగుల లోతు నీళ్ళు 8 రోజులు ఉండి దాదాపు ఒక 30-40 లక్షల రూపాయల వర్తు సామాగ్రి అంతా కూడా పోవటం జరిగింది. దీన్ని మళ్ళీ శక్తి కూడగట్టుకొని, ఇది కేవలం మా సొంత సంస్థ, ఇది వ్యాపార సంస్థ అయితే కాదు, ఉచితంగానే ఇక్కడ అందరికీ ట్రైన్ చేస్తాం. కనుక మళ్ళీ దీన్ని ఒక దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ అంత రెన్యువేషన్ చేసి నూతన ప్రారంభం చేసుకోవటం జరిగింది. ఆపరేషన్ బుడమేరును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అంచనాల దశలో ఉన్నామని ప్రభుత్వం చెప్పడం సరికాదని, కనీసం ఎనికేపాడు వద్ద ఉన్న టన్నెల్ను కూడా వెడల్పు చేయలేకపోయారని విమర్శించారు. వర్షాకాలంలో గత ఏడాది జరిగిన బుడమేరు వరద సంఘటన పునరావృతమైతే దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. 2 లక్షల కోట్ల రూపాయల వ్యయం అయ్యే బనకచర్ల ప్రాజెక్టు గురించి అఖిలపక్ష సమావేశం పెట్టి వివరాలు చెప్పకపోవడం ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా ఘోరం ఉందా అని ప్రశ్నించారు. ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలని కోరుతూ విజయవాడలోని మంత్రి నిమ్మల రామానాయుడు క్యాంప్ కార్యాలయంలో ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, ఆపరేషన్ బుడమేరు ప్రాజెక్టు మొత్తం చేయాలంటే 8,000 కోట్ల రూపాయలు అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులతో చేయాలని ప్రయత్నం చేస్తున్నామని మంత్రి చెప్పారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ మాటలు బాగా చెబుతున్నారు గానీ డబ్బుల దగ్గర మాత్రం సరిగ్గా స్పందించడం లేదని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంతా బ్రహ్మాండం అని చెప్పుకుంటున్నారు తప్ప బ్రహ్మాండంగా నిధులు రావటం లేదన్నారు. బుడమేరు వరద ముంపు వల్ల తీవ్ర నష్టం జరిగినా వచ్చిన నిధులు చాలా తక్కువ అని, శాశ్వత పరిష్కారం చూపలేకపోయారని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండి ఏం లాభమో వారే సమాధానం చెప్పుకోవాలన్నారు. ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని, గతంలో జరిగిన సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా పోతోందని, అఖిలపక్షాన్ని పిలవడం లేదన్నారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. దోనిపూడి శంకర్, నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ, ఆపరేషన్ బుడమేరులో భాగంగా మొదటి ప్రాతిపదికగా 1,500 కోట్ల రూపాయలు కేటాయించి రానున్న వర్షాలు దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికన వెలగలేరు రెగ్యులేటర్ నుంచి యూటీ ద్వారా అక్కడి నుంచి ఉప్పుటేరు వరకు గండ్లు పూడ్చి యుద్ధ ప్రాతిపదికన పూడ్చకపోతే మరోసారి అంధకారం అవుతుందని మంత్రికి వివరించామన్నారు. ఏలూరు కాలువ ఎనికేపాడు అండర్ టన్నెల్ను ఆధునీకరించాలని కోరారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ను ఆధునీకరించాలని, నిధుల కొరత సమస్యలను ఆపలేవన్నారు. గత సంవత్సరం ముఖ్యంగా బుడమేరు వరదలు వచ్చి మరి పెద్ద ఎత్తున డివాస్టేషన్ జరిగింది. ఆ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా స్పందించారని ప్రజలు కూడా ఆ రోజు ఆనందించారు. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఈ బుడమేరు ఆపరేషన్ పేరుతో దీన్ని అంతా కూడా ప్రక్షాళన చేస్తామన్నారు. కానీ అది జరగనందువల్ల ఇవాళ మళ్ళీ ప్రజలందరి తరఫున కూడా ప్రతిపక్షాలుగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆపరేషన్ బుడమేరు ఏదైతే ఉందో అది చేయడం ద్వారా మాత్రమే ఎన్టీఆర్ జిల్లా, ప్రత్యేకించి విజయవాడ నగరము, దీంతోపాటు కృష్ణా జిల్లా, అదేవిధంగా చివరికి ఏలూరు జిల్లా కూడా దీనిపైన అనుసంధానమై ఉంది. కాబట్టి కొల్లేరుకు పోయే వరకు కూడా దీన్నంతా ప్రక్షాళన చేయాలి. కానీ మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏమంటే, ఇదంతా చేయాలంటే దాదాపు 8,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది. కాబట్టి డివాస్టేషన్ దాని కింద కేంద్ర ప్రభుత్వం నిధులతో దాన్ని సమకూరుస్తాము, చేర్చాలని ప్రయత్నం చేశామని చెప్తా ఉన్నారు. ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలని చెప్పి మంత్రి గారిని కోరటం జరిగింది. దశల వారీగా అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే సందర్భంలో మేము ఈ సందర్భం డిమాండ్ చేసింది మంత్రి గారిని, ఆపరేషన్ బుడమేరు అమలులో భాగంగా మొదటి ప్రాతిపదికగా ఒక 1,500 కోట్ల రూపాయలు కేటాయించి రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదిక పైన వెలగేరు రెగ్యులేటర్ నుంచి యూటీ ద్వారా అక్కడి నుంచి ఉప్పుటేరు వరకు కూడా ఉన్నటువంటి గండ్లను పూడ్చి యుద్ధ ప్రాతిపదిక పైన కన్నా చర్యలు తీసుకోకపోతే మరోసారి విజయవాడ నగరం అంధకార బంధురమవుతుందని చెప్పేసి మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది.
మంత్రి గారు చెప్పింది ఏంటంటే నిధులు కొరత ఉందండి, దాని మూలంగా మరి వాళ్ళ దాదాపు 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది ఆధునీకరణ చేసి వరద నివారించాలన్నా రైతులు ఇబ్బంది లేకుండా పట్టణాల్లో ఉండేటటువంటి ఇళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరు దెబ్బలు తగలకుండా ఉండాలంటే అటువంటి మనీ వాంటింగ్ ఉంది. మేము దీనికి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపాం. అక్కడి నుంచి సానుకూల స్పందన లేదు. అందువల్ల మా నామమాత్రంగా మేము పనులు ప్రారంభిస్తున్నాం, ముఖ్యమంత్రి గారు చెప్పామని చెప్పారు. ఇది సమంజసం కాదు. ఎందుకంటే ఆ రోజు బుడమేరు వరదలు వచ్చినప్పుడు సెప్టెంబర్ నెలలో అటు ఆగస్టు నెల 2 నెలల్లో కలిపి వచ్చినటువంటి వరదలు నేను దాదాపు 40-45 ఏళ్ల చరిత్రలో చూడలేము. గతంలో అనేక సార్లు కోరిన తర్వాత అనేక ప్రభుత్వాలు మారిన తర్వాత చివరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 20ను రెవెన్యూ డేగా ప్రకటిస్తూ గెజెట్ విడుదల చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. గాంధీనగర్లోని అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు. రెవెన్యూ డే రోజున ప్రజలకు రెవెన్యూ శాఖ అందిస్తున్న సేవల గురించి అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమని చెప్పారు. జిల్లా స్థాయిలో, మండల కార్యాలయాల స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఇందులో రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న రికార్డులు, ముఖ్యంగా అడంగల్ 1B రికార్డులు, ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ భూములు వంటి వివరాలను ప్రదర్శించనున్నారు. ప్రజలు, రైతులు, విద్యార్థులు తదితరులకు అందుబాటులో ఉంచి పూర్తి సమాచారం ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే మండల స్థాయిలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొని రెవెన్యూ శాఖను మరింతగా ఎలా మెరుగుపరచాలన్న విషయంపై సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అనేక శాఖలకి తల్లి లాంటి రెవెన్యూ శాఖ దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు రాచరికపు పాలన నుంచి మాకు తెలిసి 1540 క్రీస్తు శకం 1540లో షేర్షా సూరి ఫరీద్ ఖాన్ ఆయన రాచరికంలోనే భూపరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసిన చరిత్ర. అక్కడి నుంచి మనకు తెలిసే 1640లో కంచర్ల గోపన్న అంటే శ్రీరామదాసుగా ప్రసిద్ధిగాంచినటువంటి కంచర్ల గోపన్న ఖమ్మం జిల్లా పాల్వంచ పరగనకి తహసీల్దారుగా ఆనాడున్నటువంటి గోల్కొండ నవాబు గారు, తానిషా గారు అనేక ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర కూడా ఇటీవల కాలంలో కూడా మనం చూసాం. అందరికీ తెలిసిన చరిత్ర అక్కడి నుంచి. అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగులు సేవా తత్పరతకు గౌరవాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీని రెవెన్యూ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల యావత్ రెవెన్యూ శాఖ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, గౌరవ CCLA మరియు స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి జి జయలక్ష్మి ఐఏఎస్ గారికి రెవెన్యూ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ యొక్క రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా రెవెన్యూ శాఖ చేస్తున్నటువంటి సేవల్ని మరింత ప్రజాహితంగా, అవినీతి రహితంగా ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలని అత్యంత పారదర్శకంగా అందజేయాలని చెప్పేసి ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగిని, రెవెన్యూ అధికారిని ఏపీ సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన్ని కోరుకుంటూ ఈ యొక్క జూన్ 20వ తేదీన మనం నిర్వహించుకోబోతున్నటువంటి రెవెన్యూ దినోత్సవానికి ముందస్తుగా ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగికి పేరు పేరున ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆశీస్సులతో దాతలు చార్టర్డ్ అకౌంటెంట్ అక్కయ్య నాయుడు, ఆయన స్నేహితులైన PB సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణగా పంపించారు. కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరుమలకు పంపించారు. తిరుమలలో ప్రతిరోజు వేలాది మందికి నిత్యాన్నదానం చేసే మహత్ కార్యంలో నిరంతరం తమ వంతుగా కూరగాయలు వితరణ చేయటం ఆనందంగా ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆశీస్సులతో దాతలు చార్టర్డ్ అకౌంటెంట్
అక్కయ్య నాయుడు ఆయన స్నేహితులైన పిబి సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణ చేశారు. విజయవాడ 5వ నంబర్ బస్సు రూట్లో టీటీడీ కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అక్కయ్య నాయుడు జెండా ఊపి కూరగాయల లారీని తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా అక్కయ్య నాయుడు ఆయన స్నేహితులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి తమ స్నేహితులు అందరూ కలిసి 10 టన్నుల కూరగాయలను వితరణగా పంపించామని అన్నారు. మహా అన్నదాన క్రతువులో మేము భాగస్వాములు అయినందుకు సంతోషంగా ఉందన్నారు. మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో ప్రారంభమైన కార్యక్రమం నేడు ఆయన భౌతికంగా లేకపోయినా నిరాటంకంగా తిరుమలకు కూరగాయల వితరణ కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 500 లారీల కూరగాయలను మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో పంపించడం జరిగిందన్నారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎం నాగేంద్ర మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్నా అని, అలాంటి అన్నదాన కార్యక్రమానికి 1984లో తిరుమలలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. అలాంటి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి మండవ కుటుంబరావు 2006 నుంచి నెలకు 10 టన్నుల కూరగాయల వితరణగా పంపించడం ప్రారంభించారని అన్నారు. అప్పటి నుంచి 500 లారీలు పంపించడం జరిగిందని అన్నారు. ఆయన లేకపోయినా ఆయన పేరున నెలకు 2 లారీల కూరగాయలు పంపిస్తున్నామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానము నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆశీస్సులతో దాతలు చార్టెడ్ అకౌంటెంట్ అక్కయ్య నాయుడు ఆయన స్నేహితులైన పిబి సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయల వితరణ చేశారు. విజయవాడ 5వ నంబర్ బస్ రూట్లో టీటీడీ కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అక్కయ్య నాయుడు జెండా ఊపి కూరగాయల లారీని తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా అక్కయ్య నాయుడు ఆయన స్నేహితులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి తమ స్నేహితులు అందరూ కలిసి 10 టన్నుల కూరగాయలను వితరణగా పంపించామని అన్నారు. మహా అన్నదాన క్రతువులో మేము భాగస్వాములు అయినందుకు సంతోషంగా ఉందన్నారు. మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో ప్రారంభమైన కార్యక్రమం నేడు ఆయన భౌతికంగా లేకపోయినా నిరాటంకంగా తిరుమలకు కూరగాయల వితరణ కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 500 లారీల కూరగాయలను మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో పంపించడం జరిగిందన్నారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎం నాగేంద్ర మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్నా అని, అలాంటి అన్నదాన కార్యక్రమానికి 1984లో తిరుమలలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. అలాంటి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి మండవ కుటుంబరావు 2006 నుంచి నెలకు 10 టన్నుల కూరగాయల వితరణగా పంపించడం ప్రారంభించారని అన్నారు. అప్పటి నుంచి 500 లారీలు పంపించడం జరిగిందని అన్నారు. ఆయన లేకపోయినా ఆయన పేరున నెలకు 2 లారీల కూరగాయలు పంపిస్తున్నామని తెలిపారు. పిబి సిద్ధార్థ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతున్నటువంటి నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు సమర్పించాలని సంకల్పం చేసి మన కుటుంబాలన్నీ, అంటే మా స్నేహితులందరి కుటుంబాలు, బంధువుల కుటుంబాలు, యావత్ ప్రజానికం సుఖ సంతోషాలతో ఉండాలనే మంచి సంకల్పంతో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలని వితరణగా ఇచ్చాం మా స్నేహితులందరం కలిసి. ఈ కార్యక్రమం మరి దేదీప్యమానంగా అక్కడ అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ మహా అన్న సమారాధన క్రతువులో మేము కూడా భాగస్వాములు అవ్వాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు కావాలని చేసినటువంటి ఈ సంకల్పం మరి ఇంత చక్కగా దాదాపు మండవ కుటుంబరావు గారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు దాదాపు 1996 ఆ టైం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ మహాయజ్ఞం విజయవాడ నుంచి దాదాపు 500 పైగా లారీలు కూరగాయలు మరి ఎందరో మహానుభావులు ఇప్పటివరకు ఇచ్చి ఉన్నారు. మరి వారి ఆధ్వర్యంలో వారు కీర్తిశేషులై పరమపదించిన తర్వాత వారి శిష్యులు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మరి దాదాపు 50 లారీలు ఇప్పటివరకు పంపించారని చెప్పారు. వారందరిని అభినందిస్తూ స్వామివారి దివ్యమైన ఆశీస్సులు ప్రతి కుటుంబానికి, మేము ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో ప్రతి స్నేహితుడికి, ప్రతి బంధువుకి, ప్రతి యావత్ ప్రజానికానికి ఆ దేవదేవుని ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం స్వామివారికి మండవ కుటుంబరావు గారి ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా జరుగుతూ ఉంది. చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి దేవదేవుని ఆశీస్సులు, వేడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. వాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్ని దానంలో కన్నా అన్నదానం చాలా మెనని మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటున్న విషయం అది. అలాంటి అన్నదాన కార్యక్రమానికి 1984లో ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్థాపించడం జరిగింది. ఆనాడు వందల నుంచి వేలలో జరిగేది. మరి తిరుమలలో ఒక మిడిల్ క్లాసు, అలాగే బడుగు బలహీన వర్గాలు వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళకి నిత్యం 3 పూట్ల అన్నదానం సేకరించడం అక్కడ జరుగుతుంది. మరి అదే వాళ్ళు ఒక హోటల్కి వెళ్ళి అక్కడ భోజనం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది.
అలాంటి ఖర్చు అనేది లేకుండా స్వామివారి అన్నదానంలో తిరుమలలో నిత్యం 3 పూటల ఫ్రీగా టిఫిన్ కాడ నుంచి భోజనం కాడ నుంచి నైట్ టిఫిన్ కాడ నుంచి అన్నీ కూడా రోజుకి వాళ్ళ 1,00,000 మందికి అన్నదానం జరుగుతుందండి. అలాంటి అన్నదాన కార్యక్రమానికి 2006లో విజయవాడవాసి మండవ కుటుంబరావు గారు తిరుమల వెళ్ళి మీకు సరిపడా కూరగాయలు మేము పంపిస్తాం, అన్ని రాష్ట్రాలను సేకరించి మేము పంపిస్తాం, మీరు మాకు బండి పంపించండి అని చెప్పి ఆ రోజు ఆయన అక్కడ ఫైట్ చేసి మరి మనకి విజయవాడ వరకు బండి తెప్పించడం జరిగింది. సోమవారం బండి వస్తుంది విజయవాడకి. సికామణి సెంటర్ సిటీ ఆర్థోపెడిక్ అండ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు స్త్రీల ఆరోగ్యానికి సంబంధించి విస్తృతమైన వైద్య సేవలు అందించబడుతున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ పి రమ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీలు, సిజేరియన్ సెక్షన్లు పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే గర్భసంచి తొలగింపు, శస్త్రచికిత్సలు, ఓవేరియన్ సిసెక్టమీ లాంటి సర్జరీలను కూడా పూర్తి ఖర్చు లేకుండా అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పిల్లలు లేని దంపతులకు అవసరమైన చికిత్సలు, స్త్రీల అనేక రకాల సమస్యలకు సమర్థవంతమైన శస్త్రచికిత్సల సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సేవలు అధునాతన పరికరాలతో, నిపుణుల సమర్పణతో, పూర్తి నాణ్యతతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ రమ్య సూచించారు. ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు, అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నేను డాక్టర్ రమ్య, ఇక్కడ సిటీ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సికామణి సెంటర్ విజయవాడలో పనిచేస్తున్నాను. మన హాస్పిటల్లో నార్మల్ డెలివరీలు, సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్లు, గర్భసంచి తీసే ఆపరేషన్లు, మయోమెక్టమీ సర్జరీలు, ఓవేరియన్ సిస్టెక్టమీ సర్జరీలు, పిల్లలు లేని వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అండ్ మెనోపాజల్ ఉమెన్కి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, వ్యాక్సినేషన్స్ ఇవన్నీ మన హాస్పిటల్లో చేస్తున్నాము. సో ఈ సర్వీసెస్ అన్నీ మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యోగాసనాలతో ప్రతి ఒక్కరూ నూతనోత్సాహాన్ని పొందడం ద్వారా ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. యోగాసనాల ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నారని అన్నారు. రక్తపోటు, మధుమేహం, కండరాలు, మోకాళ్ల నొప్పులు, స్త్రీలకు సంబంధించిన రుగ్మతల నుండి యోగాసనాల ద్వారా రక్షణ పొందవచ్చునని ఆయన అన్నారు. యోగాసనాలను ప్రజల జీవనశైలిలో ఒక భాగంగా చేసేందుకు యోగాంధ్ర కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా బీఆర్టీఎస్ రోడ్డులోని యోగా స్ట్రీట్ నందు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని బ్యాంకర్లతో కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ యోగాసనాల ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నారని అన్నారు. రక్తపోటు, మధుమేహం, కండరాలు, మోకాళ్ల నొప్పులు, స్త్రీలకు సంబంధించిన రుగ్మతల నుండి యోగాసనాల ద్వారా రక్షణ పొందవచ్చునని ఆమె అన్నారు. యోగాసనాలను ప్రజల జీవన శైలిలో ఒక భాగంగా చేసేందుకు యోగాంధ్ర కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలు స్వీకరించేందుకు కొంత సమయం పట్టినప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. ప్రతిరోజు యోగా స్ట్రీట్లో వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో యోగాసనాలపై అవగాహన కల్పిస్తున్నామని, వారి ద్వారా మరికొంతమందిని చైతన్యవంతులను చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో 10 లక్షల మంది యోగాసనాలను ఆచరించాలనే లక్ష్యంతో గ్రామ, మండల, పట్టణాలలో ప్రతిరోజు యోగాసనాలపై శిక్షణ అందిస్తున్నారు. ఇందుకు 5,000 మంది శిక్షకులను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. మా రాముడు అందరివాడు సినిమా షూటింగ్ విజయవాడలో శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాలో హీరో సుమన్ ముఖ్యమంత్రి పాత్రలో, శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని నిర్మాత అనుముల లక్ష్మణరావు చెప్పారు. నియోజకవర్గంలోని గ్రామ సమస్యలు, అభివృద్ధిపై గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల మధ్య జరిగే సంఘటనలను ఆసక్తికరంగా చిత్రీకరిస్తున్నామని వివరించారు. విజయవాడ నగరంలోని హనుమాన్పేట ప్రాంతంలో మా రాముడు అందరివాడు సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ఆలపాటి రామారావు ఫంక్షన్ హాల్లో ముఖ్యమంత్రిగా నటిస్తున్న హీరో సుమన్, ఎమ్మెల్యే, గ్రామస్తుల మధ్య జరిగే ప్రధాన సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు సుమన్ మాట్లాడుతూ కథ విన్న వెంటనే నటించేందుకు తాను అంగీకరించారని తెలిపారు. చిన్న చిత్రాలలో మంచి కథాంశం ఉండటంతో పాటు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని చెప్పారు. చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని, నటీనటులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సినిమా నిర్మాణానికి మరింత సహకారం అందిస్తే సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేకూరుతుందని సుమన్ అన్నారు. తర్వాత హీరో శ్రీరామ్, దర్శకుడు మైకేల్, నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ జూన్ 26న చిత్రం ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. విజయదశమి సందర్భంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 9 చిత్రాలలో తాను నటించారని, తెలుగు ప్రేక్షకులు తనకు మంచి ఆదరణ కలిగించారని పేర్కొన్నారు. ఈ చిత్రం కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించామని చెప్పారు. త్వరలో పోలీస్ ఇన్స్పెక్టర్ అనే చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు.
ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా నాకు ఈ సినిమా గురించి ఏమీ తెలియదు. బట్ హీరో శ్రీరామ్ నాకు ఫోన్ చేసి, అన్నయ్య నేను ఇట్లా సినిమా చేస్తున్నాను, నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పేసి చాలాసార్లు ఫోన్ చేసి నా గురించి కొంచెం వీడియో పెట్టండి అంటే, నాకేంటంటే కొత్తగా యాక్ట్ చేస్తున్న వాళ్ళు అందరినీ కొంచెం ఎంకరేజ్ చేయాలి అని చెప్పి మీకు అందరికీ తెలుసు. చాలా ఫంక్షన్స్కి వెళ్తుంటాను. నేను ఆ సినిమాలో యాక్ట్ చేయకపోయినా వాళ్ళని పిలుస్తారు, నేను వెళ్తాను, నేను ప్రమోట్ చేస్తాను, సినిమా సాంగ్స్ చూస్తాను, లేకపోతే సినిమా చూస్తాను, కొంచెం ఒపీనియన్ చెప్తాను. అట్లా అందరివాడు అనే సినిమా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ, ఒక ఊర్లో జరిగే కష్ట సుఖాలు తెలుసుకునే స్టోరీ, ఒక రాజకీయ నాయకుడికి, ధనవంతుడికి, ఒక పేదవాడికి జరిగే సంభాషణ స్టోరీ బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ సినిమా వచ్చి నాకు మైకిల్ గారు ఫస్ట్ కథ చెప్పడం నాకు చాలా నచ్చింది కూడా, ఎందుకంటే కథనే నచ్చింది కాబట్టి సినిమా ఒప్పుకున్నాను. అద్భుతంగా జరిగిందంటే కారణం మాకు విజయవాడలో అన్ని వసతి కానీ ప్రతిదీ కల్పించిన మా లక్ష్మణరావు గారు, మా ఒక ప్రొడ్యూసర్. అలాగే ఈ మూవీ ఇప్పటికీ దాదాపు 80% షూటింగ్ని కంప్లీట్ చేసుకుంది. ఇంకో 20% షూటింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. అది కూడా రాజమండ్రిలో ఇదివరకు ఫస్ట్ షెడ్యూల్లో మేము షూటింగ్ని కంప్లీట్ చేసాం. ఈ మిగతా థర్డ్ షెడ్యూల్ కూడా అక్కడే కంప్లీట్ అవుతుంది. సుమన్ గారు మా మూవీ కోసం విజయవాడలో ఈ షూటింగ్ సీఎం క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ మూవీలో చాలా అద్భుతమైన రోల్, చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఈ మూవీ జనాల మీద. ఎందుకంటే ఒక ఊరి గురించి, ఊరిలోని ప్రాబ్లమ్స్ గురించి పట్టించుకొని ఒక ఎమ్మెల్యేని ఎలా మార్చాడు హీరో అనే ఒక అద్భుతమైన కథానికతో, అందులో ఒక ప్రేమ కథ, మళ్ళీ కామెడీ, ప్రతిదీ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. చాలా మంచి స్టోరీతో నేను మళ్ళీ మీ ముందరికి రాబోతున్నాను. మమ్మల్ని అందరూ మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా రాముడు అందరివాడు మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో మంత్రి లోకేష్ భేటీ. ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించిన యువనేత. క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం లభిస్తుందన్న ఎమ్మెల్యే బోండా ఉమా. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్ది అన్ని విభాగాల క్రీడాకారులకు తగు రీతిలో ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని వెల్లడి. ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని మంత్రి నిమ్మలకు వినతి పత్రం అందజేసిన ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు. ఆపరేషన్ బుడమేరును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.